Good morning, students. Today's topic is canal outlet. First of all, what is meant by canal outlet? Canal outlet is a device through which water is released from distribution channel into a water course. So the main canal outlet means released water from distribution channel into the water course. Releasing water from distribution channel into the water course. చూడండి, ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వాటర్ కోర్స్ అంటే ఏంటో తెలిస్తే మనం వాటర్ రిలీజేషన్ చూద్దాం. సో చూడండి, దిస్ డయాగ్రామ్ షోస్ వాటర్ రిలీజ్డ్ ఫ్రమ్ మెయిన్ రివర్ టు ది ఫీల్డ్స్. చూడండి, దిస్ ఇస్ ద మెయిన్ రివర్, వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ దిస్ డైరెక్షన్. సో మెయిన్ రివర్ నుంచి వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ వాటర్ ఫ్రమ్ మెయిన్ రివర్ టు మెయిన్ కెనాల్. దిస్ ఇస్ ద మెయిన్ కెనాల్. మెయిన్ కెనాల్ పాసింగ్ దిస్ వే. సో మెయిన్ రివర్ నుంచి మెయిన్ కెనాల్కి వాటర్ని సప్లై చేస్తున్నాం. తర్వాత ఈ మెయిన్ కెనాల్ నుంచి వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ వాటర్ ఫ్రమ్ మెయిన్ కెనాల్ టు ది బ్రాంచ్ కెనాల్. సో మెయిన్ కెనాల్ నుంచి మళ్ళీ బ్రాంచ్ కెనాల్కి వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ వాటర్. సో ఈ బ్రాంచ్ కెనాల్ నుంచి మళ్ళీ మేజర్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్. సో దీని నుంచి మళ్ళీ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ వాటర్ అగైన్ ఫ్రమ్ బ్రాంచ్ కెనాల్ టు మేజర్ డిస్ట్రిబ్యూటింగ్ కెనాల్. మేజర్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్కి సప్లై చేస్తాం. మళ్ళీ ఇక్కడ నుంచి అగైన్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ వాటర్ ఫ్రమ్ మైనర్ డిస్ట్రిబ్యూటింగ్ కెనాల్. సో ఇక్కడ నుంచి సో కెనాల్ అవుట్లెట్ అనేది చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కెనాల్ అవుట్లెట్ అనేది మైనర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ జంక్షన్ కదా, మైనర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అండ్ దిస్ ఇస్ ద వాటర్ కోర్స్. దిస్ ఇస్ ద జంక్షన్. ఈ జంక్షన్ దగ్గర వాటర్ని రిలీజ్ చేసే డివైస్ అనమాట. సో మైనర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ నుంచి వాటర్ని రిలీజ్ చేసే డివైస్ దీన్ని కెనాల్ అవుట్లెట్ అంటారు. So the canal outlet is a device releasing water from minor distribution canal to the water course is known as a canal outlet. సో సింపుల్ చెప్పాలంటే నథింగ్ బట్ గేట్ అమ్మ, ఒక గేట్ లాంటిది, ఒక హెడ్ రెగ్యులేటర్ మాది. కెనాల్ అవుట్లెట్ అంటే ఒక హెడ్ రెగ్యులేటర్ మాది. సో వాటర్ రిలీజ్ చేసుకునే డివైస్ అనమాట. ఎక్కడ నుంచి? మైనర్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ నుంచి వాటర్ కోర్స్. సో వాటర్ కోర్స్ అంటే ఏం లేదమ్మా. సో వాటర్ కోర్స్ అంటే ఫీల్డ్స్. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఫీల్డ్స్కి దగ్గర ఉన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, పిల్ల కాలువలు అనమాట కదా. సో వాటిని వాటర్ కోర్స్ అంటారు. సో ఇది కెనాల్ అవుట్లెట్. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తాను. కెనాల్ అవుట్లెట్ ఈజ్ ఎ డివైస్ త్రూ విచ్ వాటర్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ మైనర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇన్ టు ద వాటర్ కోర్స్ ఈజ్ నోన్ యాజ్ ఎ కెనాల్ అవుట్లెట్. ఓకే. సో దీంట్లో టైప్స్ ఆఫ్ కెనాల్ అవుట్లెట్స్. ఫస్ట్ వన్ నాన్ మాడ్యులర్ అవుట్లెట్, సెమీ మాడ్యులర్ అవుట్లెట్, మాడ్యులర్ అవుట్లెట్. సో నాన్ మాడ్యులర్, సెమీ మాడ్యులర్, మాడ్యులర్ అవుట్లెట్. ఫస్ట్ చూద్దాం నాన్ మాడ్యులర్ అవుట్లెట్. Non-modular outlet. These outlets operate in such a way that the flow passing through them is a function differences of water levels of the distribution channel and the water course. మెయిన్గా మీకు నాన్ మాడ్యులర్ అవుట్లెట్ అనగానే డిఫరెన్సెస్ ఆఫ్ వాటర్ లెవెల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అండ్ వాటర్ కోర్స్. సో మనం వాటర్ని ఎప్పుడు సప్లై చేస్తాం అంటే డిఫరెన్సెస్ ఆఫ్ వాటర్ లెవెల్స్, హ్యూజ్ డిఫరెన్సెస్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అండ్ వాటర్ కోర్స్. ఇంకా మెయిన్గా చెప్పాలంటే డిశ్చార్జ్ ఈజ్ డైరెక్ట్లీ డిపెండ్ అపాన్ వర్కింగ్ హెడ్. సో వర్కింగ్ హెడ్ అంటే వాటర్ కోర్స్లో వాటర్ లెవెల్ డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని మనం వాటర్ని రిలీజ్ చేస్తున్న ప్రాసెస్ని నాన్ మాడ్యులర్ అవుట్లెట్ అంటారు. నెక్స్ట్ సెమీ మాడ్యులర్ అవుట్లెట్. ద డిశ్చార్జ్ త్రూ ద అవుట్లెట్స్ ఈజ్ డిపెండ్ ఆన్ ది వాటర్ లెవెల్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ బట్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది వాటర్ level in the water course so long as minimum working head required for the working is available. So this is a simple modular outlet. So మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేస్తున్నాండి. The discharge through the outlets depends upon the water levels of distribution channel but independent. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడేమో డిపెండెంట్ ఆన్ వర్కింగ్ హెడ్ అంటే ప్రజెంట్ ఉన్న వాటర్ లెవెల్ మీద డిపెండెంట్. వాటర్ కోర్స్లో వాటర్ లెవెల్స్ మీద డిపెండ్ అయ్యండి మనం వాటర్ని సప్లై చేస్తున్నాం. ఇక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ వాటర్ కోర్స్ లెవెల్. సో వాటర్ కోర్స్లో ఎంతైతే వాటర్ ఉన్నాయో అది ఇండిపెండెంట్ అనమాట, దాంతో సంబంధం లేకుండా మినిమం వర్కింగ్ హెడ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ వర్కింగ్ ఈజ్ అవైలబుల్. సో మనము ఆ వాటర్ లెవెల్ని ఇండిపెండెంట్ని చేసుకొని వీఆర్ సప్లైయింగ్ వాటర్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఓకే, దీని సెమీ మాడ్యులర్ అవుట్లెట్. ఇది ఇండిపెండెంట్ అనమాట. నెక్స్ట్ మాడ్యులర్ అవుట్లెట్. డిశ్చార్జ్ త్రూ మాడ్యులర్ అవుట్లెట్ ఈజ్ ఇండిపెండెంట్. Discharge through modular outlet is independent of water levels in distributing channel and water course with reasonable working limits. So with ఇక్కడ reasonable working limits లో మాత్రమే we are supplying water distribution channel to the water course. This type of outlets may be
equipped with the moving parts. సో ఇక్కడ బేస్డ్ అప్ ఆన్ ది విత్ ఇన్ ది రీజనబుల్ వర్కింగ్ లిమిట్స్. సో వాటికి వర్కింగ్ లిమిట్స్ మీన్స్ ఇప్పుడు వాటర్ కోర్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్ క్వాంటిటీ ఎంత ఉందో దాని మీదే ఇండిపెండెంట్ అయి ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ నుంచి మనకి వాటర్ సప్లై అనేది రీజనబుల్ వర్కింగ్ లిమిట్స్లో మాత్రమే ఉంటే దాన్ని మాడ్యులర్ అవుట్లెట్ అంటారు. నెక్స్ట్ ప్రపోర్షనాలిటీ. ప్రపోర్షనాలిటీ అండ్ అవుట్లెట్ ఈజ్ సెడ్ టు బి ప్రపోర్షనల్. ఎప్పుడు ప్రపోర్షనాలిటీ అంటారంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిశ్చార్జ్ ఇన్ ద అవుట్లెట్ ఈజ్ సేమ్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిశ్చార్జ్ ఇన్ పేరెంట్ ఛానల్. సో మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద డిశ్చార్జ్ ఇన్ అవుట్లెట్. సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ నుంచి మనం ఎంతైతే వాటర్ని మనము డిస్ట్రిబ్యూషన్ ఛానల్ నుంచి వాటర్ కోర్స్కి సప్లై చేస్తున్నామో అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాటర్ కోర్స్ నుంచి ఫీల్డ్స్కి మనం సప్లై చేస్తే దాన్ని ప్రపోర్షనాలిటీ అంటారు. ప్రపోర్షనాలిటీ అంటే ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఈక్వల్స్ 1 అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది వాటర్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది వాటర్ ఫ్రమ్ పేరెంట్ ఛానల్. సో మనం సేమ్ ఈక్వల్గా పొలాలకి సప్లై చేస్తుంటే దాన్ని ప్రపోర్షనాలిటీ అంటారు. ఎప్పుడు ప్రపోర్షనాలిటీ అంటారు? ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎప్పుడైతే 1 అయితే అప్పుడు ప్రపోర్షనాలిటీ 1 అంటారు. సో ఫ్లెక్సిబిలిటీ ఫార్ములా m/n ఇంటూ స్మాల్ h బై క్యాపిటల్ H ఈజ్ ఈక్వల్స్ టు 1. దిస్ ఇస్ ద ప్రపోర్షనాలిటీ. ఏం లేదు మా ఇవన్నీ జనరల్ టర్మ్స్, జనరల్ డెఫినేషన్స్. ఇవన్నీ బేస్డ్ అపాన్ ద డిశ్చార్జ్ బట్టి డెఫినేషన్స్ మారిపోతుంటాయి. ఓకే, మీకు ప్రపోర్షనాలిటీ అనగానే ఫ్లెక్సిబిలిటీ ఈక్వల్స్ టు 1 అంటే అది ప్రపోర్షనాలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంది? ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిశ్చార్జ్ ఇన్ ద అవుట్లెట్ టు ది పేరెంట్ ఛానల్ ఈజ్ సేమ్. ఓకే, setting is the ratio of the depth of the sill or crest level of the module below the full supply level of the distributing channel to the full supply depth of the distribution channel. Indirectly చెప్పాలంటే setting is nothing but capital H by depth equals to setting అంటారు. In the case of proportionate outlet we have setting is equals to the ratio of outlet index to the channel index. The ratio of outlet in simple చెప్పాలంటే setting is nothing but the ratio of outlet index to the channel index is known as a setting. Capital H by capital D equals to m/n. ఇక్కడ చెప్పాను మేడం. For a channel, for trapezoidal channel discharge is directly proportional to capital D whole to the power of 5/3. n equals to 5/3. Orphase type outlet discharge directly proportional to H whole to the power of 1/2. M is equals to half by 2. Such combination we get setting H by D equals to M by D equals to 0.3 meter. Setting అంటే నథింగ్ బట్ అమ్మ సింపుల్ చెప్పాలంటే అవుట్లెట్ ఇండెక్స్ టు ది ఛానల్ ఇండెక్స్ అంటారు. ఇట్ ఈస్ ద ప్రపోర్షనాలిటీ లిమిట్ క్యాపిటల్ H by D. ఇది సెట్టింగ్. హైపర్ ప్రపోర్షనల్ లిమిట్ యాక్చువల్ అంటే మనకి ఫస్ట్ ఇప్పుడు ప్రపోర్షనాలిటీ అంటే చూసుకున్నాం. ఫ్లెక్సిబిలిటీ ఈక్వల్స్ టు 1 అయితే అది ప్రపోర్షనాలిటీ అన్నారు. అంటే దాని మీద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అవుట్లెట్ డిశ్చార్జ్ టు ది పేరెంట్ డిశ్చార్జ్ ఈక్వల్స్ టు 1 అయితే అది ప్రపోర్షనాలిటీ అన్న. ఇక్కడ హైపర్ ప్రపోర్షనాలిటీ అంటే ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయితే అక్కడ ఈక్వల్స్ టు 1 అయితే ప్రపోర్షనాలిటీ అన్నా కదా. ఇక్కడ హైపర్ ప్రపోర్షనాలిటీ అంటే ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే ఫ్లెక్సిబిలిటీ గ్రేటర్ దాన్ 1 అయితే ఇది హైపర్ ప్రపోర్షనాలిటీ అనమాట. ఓకేనా. హైపర్ ప్రపోర్షనాలిటీ ఇంకా చెప్పాలంటే సెట్టింగ్ హెచ్ బై క్యాపిటల్ డి ఈజ్ లెస్ దాన్ 1. ఇక్కడ అదే హెచ్ బై డి ఇది ఈజ్ లెస్ దాన్ 1, ఫ్లెక్సిబిలిటీ గ్రేటర్ దాన్ 1 అంటే హైపర్ ప్రపోర్షనాలిటీ అనమాట. ఓకేనా. సో హైపర్ ప్రపోర్షనాలిటీ అవుట్లెట్ is one in which flexibility is greater than 1. The discharge in the outlet changes by larger percentage than the percentage change in the discharge to the distribution channel. Okay, ఇది hyper proportionality. Next sub proportionality. Sub proportionality అన్న flexibility less than 1, next setting greater than 1. ఇక్కడ setting h by d greater than 1 ఉంటే sub proportionality అవుతుంది. A sub-proportional outlet is the one which flexibility is less than 1. The discharge outlet changes by smaller percentage. The percentage change in the discharge of the distribution channel. So ఇక్కడ setting is greater than 1 and flexibility is less than 1 ఈక్వల్ ఉంటే అదే సబ్ ప్రపోర్షనాలిటీ ఉంటుందమ్మా. నెక్స్ట్ సెన్సిటివిటీ చూడండి. సెన్సిటివిటీ అంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అవుట్లెట్ డిశ్చార్జ్ టు ది వాటర్ లెవెల్ ఇన్ ద పేరెంట్ ఛానల్ ఈజ్ నోన్ యాజ్ ఎ సెన్సిటివిటీ. సింపుల్ చెప్పాలంటే dq by capital small q by dg by capital D. Sensitivity represented by small s and discharge through outlet represented by q.
the ratio of the rate of the change of discharge of an outlet to the rate of the change of level in the distributing surface refer to the name of the normal depth of the channel. Sensitivity is nothing but discharge divided by normal depth of the channel. Discharge divided by normal depth of the channel is nothing but sensitivity. So sensitivity లో DQ అంటే ఏంది, చేంజ్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ అన్ అవుట్లెట్. G ఈక్వల్స్ గేజ్ రీడింగ్. నెక్స్ట్ D ఈక్వల్స్ డెప్త్ ఆఫ్ ది వాటర్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. సో S ఈక్వల్స్ DQ బై స్మాల్ q బై DD బై స్మాల్ క్యాపిటల్ D. సో దీని ఫైనల్ కాంబినేషన్ ఆఫ్ 1 and 2 we get S is equals అంటే sensitivity is equal to small n అంటే F అంటే flexibility. నెక్స్ట్ efficiency is the measure of conservation of head by an outlet. It is defined as the ratio of the head recovered to the input is less than the working required by for functioning of the outlet. More will be its efficiency nothing but outlet distributing water divided by input to distribute water. సో మనం ఎంత బయటికి పంపిస్తాం, అవుట్లెట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ టు ది క్రాప్ పర్సంటేజ్ గ్రోత్. ఇంకా సింపుల్ చెప్పాలంటే కన్జర్వేషన్ ఆఫ్ హెడ్ అవుట్లెట్, ద రేషియో ఆఫ్ ద హెడ్ ఓకే వర్కింగ్ హెడ్ మీద డిపెండ్ అవుతుంది. more efficiency, more supplying of water to the water course to the fields will get more efficiency. Next, drowning ratio. It is the ratio between depth of water level over the crust to the downstream and upstream of the module. It is the ratio of the depth of water level over the crust on the downstream and the upstream. Last topic, canal escape. Canal escape is a structure constructed on an irrigation canal. Canal escape is a structure constructed on an irrigation canal for disposal of surplus water from the canal. సో కెనాల్ ఎస్కేప్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సెస్ వాటర్, ఏవైతే కెనాల్లో ఎక్సెస్ వాటర్ ఉంటాయో ఆ ఎక్సెస్ వాటర్ని మనం వాటర్ కోర్స్ ద్వారా మనం సప్లై చేసే స్ట్రక్చర్ని దాన్ని కెనాల్ ఎస్కేప్ అంటారు. స్ట్రక్చర్ మీన్ టు రిలీజ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ కెనాల్ విచ్ వుడ్ మెయిన్ కెనాల్, బ్రాంచ్ కెనాల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ అండ్ మైనర్ ఎక్సెట్రా. మెయిన్ కెనాల్ నుంచి కానీ ఎక్సెస్ వాటర్ని సప్లై చేయొచ్చు, బ్రాంచ్ కెనాల్ నుంచి ఎక్సెస్ వాటర్ సప్లై చేయొచ్చు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ నుంచి మనం ఎక్సెస్ వాటర్ని సప్లై చేస్తే దాన్ని కెనాల్ ఎస్కేప్ అంటారు. ఇట్ ఈస్ ఏ షార్ట్ ఆఫ్ సేఫ్టీ వాల్. సో కెనాల్ ఎస్కేప్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడైతే ఎక్సెస్ వాటర్ ఉంటాయో దాన్ని మనం సప్లై చేస్తుంటే దాన్ని కెనాల్ ఎస్కేప్ అంటారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ స్టూడెంట్స్. We will continue in next video.